నేను జగన్ గారిని చదవమంటే చదువుతాడా? నోరు మూసుకొని నేను చెప్పింది వినవాయి, నువ్వు ప్రజలకు పని చేయి. నిన్నెవడు తిట్టమన్నాడు? నీకేం అవసరం? నేను చెప్పాను తిట్టమని అని చెప్పి అనండి, బాగుంటుంది, సంస్కారం అనిపించుకుంటుంది. మీ నాన్నగారు నేర్పిన సంస్కారం, మీ అమ్మగారు నేర్పిన సంస్కారం దాంట్లో కనిపిస్తుంది మీ మీద. నిన్నెవడు తిట్టమన్నాడు? నువ్వేం తిడతావు? ఎందుకు తిడతావు? నిన్ను పరిపాలన చేయమని నేను పెట్టుకున్నా, నేను తిట్టడానికి పెట్టుకోవాలా. నీ వల్ల నాకు చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి మీరు చెప్పాలా. మీరే తోస ఇచ్చి మీరు తిట్టండి అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోరా? జనాలకు నచ్చుద్దా? కరెక్ట్ కాదు కదా సార్. కొంచెం ఆలోచించి ఇక మీదైనా ప్రతిరోజు మీరు లేచి ప్రజలకు ఏం జరుగుతుంది, జరగకపోతే ప్రభుత్వానికి మీరు అందజేయాలి. పని చెయ్యమని ఫోర్స్ చేయండి. మనం ఉన్నామని చెప్పి జనాలకు తెలియాలంటే మన ఫోర్సు, మన విధానాలు కనబడాలి. అది లేనప్పుడు మనం ఏం చేయలేము. ఈరోజు మీరు ఎంత చెప్పినా వినరు జనాలు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ అందుతున్నాయి, రోడ్లు వేపిస్తున్నారు. కావాల్సింది ఏంటండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు బాగున్నాయా, కరెంట్ వస్తుందా, నీళ్ళు వస్తుందా, జలధార మిషన్ పనిచేస్తుందా అని చెప్పి చూస్తారు. మరి అలాంటప్పుడు మరి మీరు ఇలాగా బొప్పు వెన్నుపోటు అది ఇది అని చెప్పేసి ఎవరికి వెన్నుపోటు పడిచేశారండి? ఎవరికి వెన్నుపోటు పడిచారు? ప్రజలకా? రండి జనంలోకి వచ్చి మీరే రండి జనంలోకి. ఎంతమంది వెన్నుపోటు పడిచారో, ఎక్కడెక్కడ చంద్రబాబు గారు వెళ్ళారో, ఎక్కడెక్కడ కలిశారో వాళ్ళందరినీ అడగండి. ఎప్పుడైనా మీరు పొందిన వాళ్ళు మిమ్మల్ని ఎట్ట గుర్తు పెట్టుకుంటారో అలాగే అవతల పార్టీ ఇచ్చిన వాళ్ళు పొందిన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటారు సార్. మనం కూడా తెలుసుకోవాలి. పరిపాలన అంటే ప్రజలకు నచ్చే విధంగా చేయాలి కానీ మనకు నచ్చినట్టు కాదు.